హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోడాక్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదే స్టెమ్ సెల్ బ్యాంకింగ్. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఏంటిదంటే బేబీ డెలివరీ అయ్యే టైంలో మనకి బేబీకి వాళ్ళ మదర్కి ఉండే కనెక్షన్ బొడ్డుతాడనమాట. ఆ బొడ్డుతాడిని కట్ చేస్తారు, డాక్టర్ కట్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. సో అలా కాకుండా దాన్ని మనం స్టోర్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ముఖ్యంగా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ ఎలా ఉన్నా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో కట్ చేసినప్పుడు అది దానిలో ఉన్న బ్లడ్ ప్లస్ ఆ బొడ్డు తాడు అవి రెండిటు మనకి ప్రిజర్వేషన్ చేస్తారనమాట. కొన్ని కంపెనీస్ని లైఫ్ సెల్ కానీ, స్టెమ్ సెల్ కానీ, కార్డ్ లైఫ్ కానీ ఇలా ఉన్నాయి. కొన్నేమో కమ్యూనిటీ బ్యాంకింగ్ మీద వర్క్ చేస్తే, కొన్నేమో ప్రైవేట్ బ్యాంకింగ్ వర్క్ చేస్తాయి అన్నమాట. ఈ కమ్యూనిటీ బ్యాంకింగ్ ఏంటిది, ప్రైవేట్ బ్యాంకింగ్ ఏంటంటే నేను వేరే వీడియోలో చెప్తాను. ఇలా స్టోర్ చేస్తుంది. దానికి మనము కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. కొన్ని 18 years, కొన్ని 21 years, కొన్ని 75 years, కొన్ని లైఫ్ టైం, ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. మీరు ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ ద్వారా వాళ్ళు మీ సంబంధించిన వస్తువు స్టోర్ చేస్తారు అనమాట. అంటే బ్లడ్, దానికి బొడ్డుతాడు రెండు స్టోర్ చేస్తారు. సో మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, మాకు ఆల్రెడీ స్టెమ్ సెల్ ఉంది, మేము ప్రిజర్వేషన్ చేసుకుంటామని చెప్తే డాక్టర్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ మనం వీళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు స్టెమ్ సెల్ అనేది ఇష్యూ చేస్తారు. దాని ద్వారా మనము నార్మల్ పర్సన్ అవ్వచ్చు, అంటే డిసీజ్ అనేది రికవర్ అవుతుంది. సో దీని మీద ఆల్రెడీ చాలా రీసెర్చ్ అయిపోయినాయి, ఇది పనిచేస్తుందని చెప్పాను అనమాట. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.